హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బిజినెస్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కర్ణాటకలో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్, పైథాన్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ పైన, అంతేకాకుండా ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. డేటా అనాలిటిక్స్ సంబంధించి, ఆటోమేషన్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీ వెరీ అనాలిటికల్, కెన్ బీ ఏబుల్ టు జస్టిఫై డెసిషన్ అండ్ అప్రోచెస్ విత్ డేటాకు సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ అనాలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి ఫ్లూయెంట్గా. మ్యాక్రో అండ్ ఎస్క్యూఎల్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాక్రో. సో ఎస్క్యూఎల్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అనాలిటికల్ అండ్ ప్లానింగ్ అండ్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ అలాంగ్ విత్ ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ విత్ బిజినెస్ అనలిస్ట్ సంబంధించి కానీ, ఇంటెలిజెన్స్ వర్కింగ్ విత్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, ఏ డిగ్రీ చదివినా సరే, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐబీఎం నుంచి అయితే సెకండ్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ప్రాసెస్ అసోసియేట్ సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీకు బెంగళూరు లొకేషన్లోనైతే ఇవ్వడం జరిగింది. ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కేవైసీకి సంబంధించి, బ్యాంకింగ్ కేవైసీకి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సపోర్ట్ బిజినెస్ బ్యాంకింగ్ కేవైసీ క్లయింట్ రిక్వైర్మెంట్స్ రిలేటింగ్ టు ఏ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఎన్ష్యూర్ అప్ టు డేట్ పాలసీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ బై వ్యాలిడేటింగ్ కేవైసీ డీటెయిల్స్ అండ్ క్యాప్చరింగ్ నెసెసరీ అమెండ్మెంట్స్ ఫర్ ఎక్సలెంట్ కస్టమర్ అవుట్కమ్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. సో కేవైసీ డాక్యుమెంటేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట, అప్ టు డేట్ అది కూడా. సో దీనికి సంబంధించి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనాలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ నెరేటివ్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కానీ, కస్టమర్ డ్యూ డిలిజెన్స్ కానీ, నో యువర్ కస్టమర్ సంబంధించి కానీ, గ్రాడ్యుయేట్ విత్ ఫ్రెషర్స్ ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ డిగ్రీస్ అయినా సరే, బీటెక్ వాళ్ళైనా సరే మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ సంబంధించి కానీ, ఎక్సెల్ సంబంధించి కానీ, సో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.